హలో ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం డిఫరెంట్ రెసిపీ అండి. మలై మష్రూమ్ అలాగే జీరా రైస్, ఈ రెండు కాంబినేషన్స్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు కనుక ఎప్పుడు ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇక్కడ నేను జీరా రైస్ కాంబినేషన్స్తో చేస్తున్నాను. మీరు గీ రైస్ అలా ఏ రైస్తో అయినా చేసుకోవచ్చు. ఈరోజు మాత్రం నేను జీరా రైస్ చేశాను. సో ఫస్ట్ దీనికి ఏమేమి కావాలో చూద్దాం. సో చూసారు కదా, ఇక్కడ బ్రోక్లీ తీసుకున్నాను, కొంచెం బ్రోక్లీ, అలాగే ఒక ప్యాకెట్ మష్రూమ్ కొంచెం ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి. సో చూపిస్తున్నాను కదా, ఇలా వైట్గా మనము తెచ్చిన ఫస్ట్ రోజు ఇలా వైట్గా ఉంటుంది. అలాగే ఒక 2-3 డేస్ అయ్యాక అది కొంచెం రెడ్గా నల్లగా అయిపోతాయి కదా, అలా కాకుండా ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే యూజ్ చేయండి. మష్రూమ్ టేస్ట్ బాగా వస్తుంది. సో ఇంకా దీన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా బటర్ వేసి, బటర్ ఇలా కరిగిన తర్వాత దీంట్లో కొద్దిగా మనకి గార్లిక్ ఎల్లిపాయలు ఉంటాయి కదా, ఇలా సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు, ఒక 4-5 ఎల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, ఇవి రెండు 1 నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక, సో చూసారు కదా, మష్రూమ్స్ మంచిగా కడిగేసుకొని ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి. ఒక మష్రూమ్ని ఇలా 2 పీసెస్ మాత్రమే కట్ చేసుకోండి. ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే బ్రోక్లీని కూడా సన్నగా చాప్ చేసుకోండి. ఇలా ఈ 2 వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాలు సరిపోతుందండి. మరీ ఎక్కువగా ఉడికించొద్దు. సో చూసారు కదా, మరి ఎక్కువగా నీళ్ళు మనకి మష్రూమ్లోంచి రాకూడదు. మనం మష్రూమ్ ఉడుకుతుంటే కొంచెం ఎక్కువ నీళ్ళు వస్తాయి కదా, అలా కాకుండా ఒక 2-3 నిమిషాలు ఉడికించి, మష్రూమ్ కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుంది రెసిపీ కాబట్టి ఒక 2 నిమిషాలు ఉడికించి తీసి పక్కన పెట్టుకుందాం. ఇక నెక్స్ట్ వేరే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో అలాగే ఒక స్పూను బటర్, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అవి మంచిగా కరిగిన తర్వాత ఒక 2 స్పూన్ల మైదా, సో చూసారు కదా, మైదా వేసి ఇలా మంచిగా కలిపేసుకోండి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పాలు, 1 కప్పు పాలు తీసుకున్నాను. సో ఫస్ట్ ఇలా కొద్దిగా పాలు వేసుకోండి. ఇలా కొంచెం పాలు వేసుకుంటూ కలపండి. సో మీకు చూస్తున్నారు కదా, ఇలా ఉండలుగా అనిపిస్తుంది మీకు. మనం ఫస్ట్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇంకా అస్సలు ఉండలు కట్టదండి. మీరు అలా కలుపుతూనే ఉండండి, అస్సలు ఉండలంటూ ఏమి కట్టదు. సో చూసారు కదా, ఇలా మంచిగా కలిపిన తర్వాత 1 కప్పు నాకు సరిపోయిందండి. ఇంకొక 1/2 కప్పు కూడా తీసుకున్నాను. అలా 1.5 కప్పుకి మనకి ఇలాంటి కన్సిస్టెన్సీలు, అంటే మరీ పల్చగా ఉండొద్దు, అలా అని మరీ చిక్కగా ఉండకూడదు. సో చూసారు కదా, ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ రెసిపీకి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, పెప్పర్, మిరియాల పొడి వేసుకోండి, 1 స్పూను వేసుకొని మంచిగా కలిపేసుకొని, మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్ ఉంది కదా, అది వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకోండి. సో అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూను క్రీమ్, ఇది మీరు ఏ బ్రాండ్ క్రీమ్ అయినా వాడండి. 1 స్పూను ఫ్రెష్ క్రీమ్, ఇది విప్పింగ్ క్రీమ్ కాదు, ఫ్రెష్ క్రీమ్ అని దొరుకుతుంది కదా, అది 1 స్పూన్ వేసుకొని జస్ట్ అలా కలిపేసుకొని ఇంకా స్టవ్ బంద్ చేయండి. మరి క్రీమ్ వేసిన తర్వాత మరి ఎక్కువసేపు ఉడకకూడదు. క్రీమ్ వేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ నేను ఇంతకుముందు మష్రూమ్స్ ఫ్రై చేశాను కదా, అదే కడాయి పెట్టుకున్నాను. అదే కడాయిలో కొద్దిగా బటరు, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని, మిగతా మనము సన్నగా కట్ చేసుకున్న ఎల్లిపాయలు ఉన్నాయి కదా అవి, అలాగే కొంచెం కొత్తిమీర వేసి, ఫస్ట్ జీలకర్ర వేసాను. జీలకర్ర కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోండి, ఎందుకంటే ఈరోజు జీరా రైస్ కదా, అందుకని ఇవన్నీ 3 వేసి ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక రైస్ వేస్తున్నాను. ఈ రైస్ మీరు ఏదైనా యూస్ చేయండి, బాస్మతి రైస్ అయినా పర్వాలేదు, నార్మల్ రైస్ అయినా పర్వాలేదు. జనరల్గా మనకి రెస్టారెంట్లో అయితే బాస్మతి రైస్ వేస్తారు, ఇక్కడ నేను నార్మల్ రైసే యూస్ చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఏ రైస్ అయినా. సో అది వేసి కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసి స్టవ్ తీసేసేయండి. ఇంక ఇప్పుడు దీన్ని మంచిగా గార్నిష్ చేసుకోండి. సో చూసారు కదా, ఒక బౌల్ తీసుకొని మనం రెడీ చేసుకున్న రైస్, అలాగే మనం రెడీ చేసుకున్న మష్రూమ్ ఇలా పెట్టి సర్వ్ చేయండి. అసలు ఇంకా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, కొంచెం కొత్తగా ఉంది కదా రెసిపీ, సో డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా తప్పకుండా షేర్ చేయండి.